నేను మనిషిని, నేను ఆత్మీయ స్థితిలో దేవుడి యొక్క గుణ లక్షణములు నేను కలిగి ఉండాలంటే దేవుడు నన్ను ఎలా శిక్షణతో కూడిన అభ్యాసం చేస్తాడు అంటే నాలో శరీర క్రియలుగా ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటి శిక్షిస్తూ దానిలో తీసేస్తూ ఉంటాడు. అలాగే రూపకల్పగా ఉన్న దేవుడు తీసుకొని ఆ యొక్క పనిముట్లు తీసుకొని కొట్టినప్పుడు దేవుడు ఏం చూస్తాడు? దెబ్బ పడితే నొప్పి వస్తుంది అని నొప్పిని చూస్తాడా? దెబ్బని చూస్తాడా? ఏమీ చూడడు దేవుడు. ఆ వేస్ట్ ఏదైతే పనికిరాదో దాన్ని అంతా తీసేస్తున్నాడు. పనికిరాని తీసేసిన తర్వాత మిగిలింది ఏంటి? పనికొచ్చేది. ఆ పనికొచ్చేది ఎలా ఉంది? దూత ఆకారంలో ఉంది. సో శరీరంలో ఉన్న శరీర కోరికలు కలిగిన నాలో పరిశుద్ధాత్మ ఆ యొక్క శిక్షణతో కూడిన అభ్యాసము తర్ఫీదు ఇస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరేచ్ఛలు ఒక్కోటి పోతూ ఉంటాయి. చివరికి నేను ఎలా కనిపిస్తాను? దేవుడి యొక్క లక్షణములలో దేవుడి యొక్క కుమారుల్లోకి దేవుడే మారుస్తూ ఉంటాడు.